నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక 43వ డివిజన్ కోటమిట్ట షాదీ మంజిల్ నందు నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్పెషల్ ఆఫీసర్ వాసుబాబులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాట్లు, డ్రైన్ కాల్వలు నిర్మాణం తదితర అంశాలతో పాటు నూతన పెన్షన్లు, ఇంటి స్థలాలకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు. అయితే నూతన పెన్షన్లు, ఖాళీ స్థలాల మంజూరు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ తెలియజేశారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందుకున్న వినతులను అత్యంత పారదర్శకంగా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసేందుకు స్వయంగా మంత్రి నారాయణే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబుల ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జాకీర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నెల్లూరు ఒక రోల్ మోడల్గా ఉండాలని ఏదైతే నారాయణ సార్ గారు ఆకాంక్షిస్తున్నారో, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆకాంక్షిస్తున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా 2026 జూన్ 12 ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల టయానికి నెల్లూరు నగరంలో అన్ని మౌలిక సదుపాయాల్లో పూర్తి చేయాలని ఒక మంచి ఆలోచన సంకల్పంతో నారాయణ సార్ గారు ముందుకెళ్తున్నారో ఆ విధంగా మేమందరం కలిసికట్టుగా అటు అధికారులు, ఇటు నాయకులు అందరం కలిసి సమన్వయంతో పనిచేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా